ఏపీ బీజేపీకి కాబోయే కొత్త అధ్యక్షులు ఎవరు? దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అందించడానికి క్రాంతి లైవ్లో జాయిన్ అయ్యారు విజయవాడ నుంచి. క్రాంతి, పురంధేశ్వరికే మళ్ళీ బాధ్యతలు అప్పగిస్తారా లేకపోతే కొత్త వారికి వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ అలా వస్తే ఎవరికి ఎక్కువగా అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు? ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే ఎవరి పేర్లు కన్ఫర్మ్ చేయనప్పటికీ కూడా బీజేపీ వర్గాల్లో కీలకంగా కొంతమంది పేర్లు అయితే చర్చ నడుస్తున్నాయి. ఏదైనా కూడా ఏపీ బీజేపీకి నూతనంగా పగ్గాలు చేపట్టబోయేటువంటి వారు ఎవరు అనే దానికైతే ఉత్కంఠ మారిందని చెప్పాలి. మరికొంతసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి ఉత్కంఠ వీడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే 11 గంటల నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సో ఎవరైనా ఒక్కరే వేసేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా బీజేపీ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో ఆ ఒక్కరు ఎవరు? ఇప్పుడు ఎలాగో ఇక్కడ తెలంగాణ ఆంధ్ర పైన బీజేపీ దృష్టి పెట్టింది. ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలనేటటువంటి టార్గెట్ దిశగా అడుగులు వేస్తోంది. టార్గెట్ 2029 ఎలక్షన్సే టార్గెట్కి వెళ్తున్న బీజేపీ ఇప్పుడు ఎవరికి బాధ్యతలు అప్పచెప్తుంది అనే దానికి సంబంధించి అయితే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు మనం చూస్తే బీజేపీ చీఫ్గా పురంధేశ్వరి కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ పురంధేశ్వరికి అవకాశం ఇస్తారా లేదా కొత్త వారికి అవకాశం దక్కుతుందా అనేటటువంటి చర్చ ఒకటి జరుగుతున్న నేపథ్యంలో మరోపక్క సీనియర్ నేతలు అటుపక్క మాజీ ఎమ్మెల్సీ మాధవ్తో పాటు సుజనా చౌదరి, విష్ణువర్ధన్ రెడ్డిలా కొంతమంది పేర్లు వినిపించినప్పటికీ కూడా ప్రాథమికంగా మనం చూసుకుంటే రేసులో మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం హిస్టరీ చెక్ చేసుకుంటే కనుక బీజేపీలో మొదటి నుంచి అసలు బీజేపీ నేతలు అంటే బయట నుంచి వచ్చిన వారికి కాకుండా బీజేపీలో ఉండి బీజేపీలో వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి ఆ బాధ్యతలు అప్పచెప్పాలి అనేటటువంటి ఒక నినాదంతో బీజేపీ వెళ్తుంది. దాంతోపాటు బీసీ కోటాలో ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఖచ్చితంగా కాపు కమ్మలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. దీని తర్వాత ఇప్పుడు బీసీలే టార్గెట్గా 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వెళ్లే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది మనకి. దాంతోపాటు మనం చూసుకుంటే కనుక ఇప్పటి వరకు రాజ్యసభ సీట్లు ఏవైతే ఖాళీ అయినాయో ఆ 2 రాజ్యసభ సీట్లలో కూడా ఆర్ కృష్ణయ్యతో పాటు ఇటు బీజేపీ సీనియర్ నేత పాకా సత్యనారాయణకు ఎంపీ సీట్ను కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఈక్వేషన్స్ మనం చూసుకున్నా కూడా క్షత్రియ బీసీ దిశగా అడుగులు వేస్తూ వ్యూహాలు రచిస్తున్నట్టు కూడా బీజేపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాబట్టి ఒకవేళ బీసీ కోటాలో తమ ఓటు బ్యాంకుని ఇక్కడ పెంచుకునే దిశగా 2 తెలుగు రాష్ట్రాలు బీసీ టార్గెట్గా వెళ్తే కనుక ఖచ్చితంగా ఎమ్మెల్సీ మాధవ్కి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయినా కూడా మనం ఒకవేళ ఇలా ఈక్వేషన్స్ చూసుకున్నా కూడా మహిళా కోటాలో దేశవ్యాప్తంగా ఒక మహిళా కోటా అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ పురంధేశ్వరిని కొనసాగిస్తారా లేదా మిగతా వారికి అవకాశం దక్కుతుందా అనేది అయితే మాత్రం ఇంకా చర్చ కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి కూడా స్పష్టత వచ్చేటటువంటి అవకాశం మనకు క్లియర్గా కనిపిస్తుంది.